ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 2024లో 12వ పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు 12th పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి ఫిక్సేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు 12వ పీఆర్సీలో డిఆర్ ఎంత శాతం మెర్జ్ అవుతుంది, బేసిక్ ఎంత పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పెరిగిన ధరలకు ఆధారంగా వేసుకుని ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనకి ఇటీవలే 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. 11వ పీఆర్సీ అనేది వాస్తవంగా 2018 జూలై నుంచి అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో కలిపి 11th పీఆర్సీని ఇవ్వడం జరిగిందండి. అయితే 11వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ దాని యొక్క కాల వ్యవధి అయితే 2023 జూన్ 30వ తేదీతో ముగిసింది. మనకి 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి అయితే ఉంది. ఇటీవలే ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీ నియమించి 7 మంత్స్ కంప్లీట్ అయినా ఇప్పటి వరకు కూడా ఈ కమిటీ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేసినట్లుగా మనకి ఎక్కడ అప్డేట్ అయితే లేదండి. సో ఇంకా 5 మంత్స్ మాత్రమే టైం ఉంది. ఈ 1 ఇయర్లోగా ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని అయితే ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఈ కమిటీ చైర్మన్ ఎవరో, అసలు ఆ పని మొదలెట్టారా లేదా అనేది ఇంకా పూర్తిగా ఎవరికీ తెలియలేదు. ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్ట్ సమర్పణకు 1 సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం. 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి డిఆర్ అనేది ఎంత శాతం ఉంటే అంతా కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జూలై 2022 డిఏతో కలిపి 26.39% ఉంది. దీనికి 2023 జనవరి జూలై డిఏలు అయితే కలపాల్సి అయితే ఉందండి. సో మనకి ఇంకా 7.28% డిఏ స్టిల్ పెండింగ్లో ఉందండి. అంటే 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఏ బకాయిలు మనకి 7.28% అయితే రావాలండి. సో ఇప్పటి వరకు మన యొక్క డిఏ 26.39, దానికి 7.28% యాడ్ చేసినట్లయితే 33.67% డిఆర్ అయితే కొత్త పీఆర్సీలో మెర్జ్ అవుతుంది. సో బేసిక్ ఎంత పెరుగుతుందో 12వ పీఆర్సీలో ఒకసారి తెలుసుకుందాం. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ 30%, టోటల్ 63.67% బేసిక్ అయితే పెరుగుతుందండి. అంటే ఒక ఉద్యోగి బేసిక్ 40,000 రూపీస్ అనుకున్నట్లయితే దానికి 63.67% క్యాలిక్యులేట్ చేసినట్లయితే 25,468 రూపీస్, అంటే టోటల్గా 40,000 రూపాయల జీతం ఉన్న వారికి కొత్త బేసిక్ అయితే 65,000 రూపాయల వరకు అందుద్దండి. అంటే జీతంలో పెరుగుదల అనేది 25,000 వరకు ఉంటుంది. సో ఈ విధంగా 12th పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళ 12th పీఆర్సీకి సంబంధించి వచ్చిన అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.